వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి వనస్థలిపురం లొకాలిటీలో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి చార్జబుల్ ఉండదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో ఈ హౌస్ గురించి చూసుకుంటే 40x45 ఉంటుంది డైమెన్షన్, 200 గజాలు. కస్టమరు రీసెంట్లీ ఒక 3 మంత్స్ అవుతుంది గృహప్రవేశమై. జస్ట్ యాక్చువల్లీ వాళ్ళు ఉండడానికని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కొన్ని రీజన్స్ వల్ల సేల్ చేస్తున్నారు. సో హౌస్కి ఆపోజిట్ చూసుకుంటే మనకి 30 ఫీట్ల సీసీ రోడ్ ఇది. సో ఆల్రెడీ కాలనీలో కమాన్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి, చుట్టూ హౌజెసే ఉన్నాయన్నమాట. సో ఒకసారి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే రోడ్ వైడింగ్ వదిలేసి కూడా కార్ పార్కింగ్ ఇచ్చారు. ఇక్కడ ఒక 2 కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు మంచిగా ఇంటి ముందు. అంతా స్పేసెస్గా ఉంది. అండ్ ఇక కింద చూస్తే కంప్లీట్ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు ఫ్లోర్ అంతా ఇక్కడ. అండ్ ఇది పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియాలో కూడా చూడవచ్చు మంచిగా ఒక 2 కార్లు అయితే సింపుల్గా పార్క్ చేసుకోవచ్చు ఎస్సీ వెహికల్ అయితే. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే ఒక 2 ఫీట్ కారిడార్ ఉంటుంది. సో మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHKతో ఉంటుందన్నమాట. సో ఇది మనకి మెయిన్ డోర్. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మెయిన్ డోర్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది వాటర్ స్టోరేజ్ది. దాదాపుగా 12 ఫీట్ల వరకు కూడా వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూసుకుంటే బోర్ అండి, 380 ఫీట్ల వరకు బోర్ వేసారని చెప్తున్నారు. మంచి వాటరే పట్టాయి అంటున్నారు. సో ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా. అండ్ ఇక్కడ సైడ్ నుంచి చూసుకుంటే ఇక్కడ వెళ్తే బ్యాక్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్, కింద ఒక చిన్న వాష్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ ఇది మనకి మెయిన్ డోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో. చూద్దాం ఎలా ఉందని. చూడవచ్చు మంచిగా మెయిన్ డోర్ లుక్ అసలు చాలా అంటే చాలా రాయల్టిక్గా ఉంటుంది. సో 2 డోర్స్ ఉంటాయి, 2 డోర్స్ అండ్ చిమ్మి డోర్స్ కూడా వీళ్ళు అటాచ్ చేశారన్నమాట మనకి. సో హౌస్లో ఇన్సైడ్ చూసుకుంటే మనకి 2x4 టైల్స్ ప్రొవైడ్ చేశారు మంచిగా. హాల్ చూసు చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది. వీళ్ళు ఆల్రెడీ ఫ్యాన్స్ అన్నీ కూడా ఫిట్ చేసుకున్నారు. సో మళ్ళీ ఈ డోర్ నుంచి ఇటు బయటకు వెళ్తే ఇట్లా స్టెప్స్ పైకి వెళ్ళడానికి ఉంటుంది. సో కంప్లీట్ ఇది హాల్. సో విండోస్ చూడవచ్చు, అన్నీ కూడా విండోస్ అన్నీ కూడా మనకి వుడెన్ విండోసే ప్రొవైడ్ చేశారు, ఎక్కడ కూడా పీవీసీ వాడలేదు. సో ఇక్కడ మనం చూసుకుంటే గ్లాస్ ఫిట్టింగ్తో మంచిగా లుక్ ఇచ్చారన్నమాట వీళ్ళు. సో ఇది టీవీ యూనిట్. సో పాల్స్లింగ్ డిజైన్ చూసుకోవచ్చు మంచిగా హాల్లో. సో ఇక్కడ వెళ్తేనేమో ఒక బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి వెంటిలేటర్ పర్పస్లో ఇక్కడ ఒక విండో ఇచ్చారు, ఈ బెడ్రూమ్కి ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఒక డోర్. మళ్ళీ ఈ డోర్ నుంచి ఇలా బయటికి వెళ్తే మనం మెయిన్ ఇట్లా గేట్కి వెళ్ళొచ్చు, మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ డైనింగ్ ఏరియా ఇది మనకి. డైనింగ్ ఏరియాతో పాటు ఒక మంచి పూజా రూమ్ చూసుకో, ఇది పూజా రూమ్. పూజా రూమ్తో పాటు ఒక కిచెన్, అది కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. మనం చూసుకోవచ్చు కిచెన్లో కూడా చిమ్మి ఆల్రెడీ వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నారు. అంటే యాక్చువల్లీ వాళ్ళు ఉందామనుకున్నారు కానీ కొన్ని రీజన్స్ వల్ల సేల్ చేస్తున్నారు వీళ్ళు. అటాచ్ ఓపెన్ కిచెన్ కూడా చూసుకోవచ్చు మంచిగా మనకి. ఇది డైనింగ్ ఏరియా ఉంటుందన్నమాట. ఇక్కడికి వెళ్తే మరో బెడ్రూమ్, ఇది మరో బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది దాదాపు బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 15x15 సైజ్లో ఉంటుంది. సో అందుకే ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి 2 విండోస్ ప్రొవైడ్ చేశారు, ఇక్కడ ఒకటి అండ్ అలాగే ఇక్కడ ఒకటి. ఇది మనకి వాష్ ఏరియా, అటాచ్ బాత్రూమ్ ఇది చూసుకోవచ్చు. ఆల్రెడీ గీజర్ కూడా ఫిట్ చేశారు ఆల్రెడీ వీళ్ళు అటాచ్డ్. అంటే వీళ్ళు ఉండడానికే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కానీ కొన్ని రీజన్స్ వల్ల సేల్ చేస్తున్నారు. సో చూసుకోవచ్చు ఎంత అంటే ఎంత ప్రీమియంగా లాక్స్ కానీ వర్క్ చూడవచ్చు, ఎంత అంటే చాలా ప్రీమియంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్గా. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. మనం పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ వ్యూ ఇలా ఉంటుంది చూసుకోవచ్చు. సో ఇది చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది, ఇది గ్లాస్ ఫిట్టింగ్తో సహా ఉంటుంది. ఎంటర్ అయిన తర్వాత చూస్తే సేమ్ అండి, కింద ఇక్కడ కూడా వైటిష్లో మార్బుల్స్ 2x4 టైల్స్ ఇచ్చారు. ఇది హాల్లో.
అండ్ ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ బయటికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ విండోస్ వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ ఒక విండో ఇచ్చారు. ఇది టీవీ యూనిట్ ఇదంతా కూడా. సో ఇక్కడ చూస్తే హాల్ డైనింగ్ ఏరియా ఇది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ఉంటుందండి, 2 BHKతో ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఒక కిచెన్, సో పూజ రూమ్తో పాటు ఓపెన్ కిచెన్ ఇచ్చారు మంచిగా. ఇది ఓపెన్ కిచెన్ ఏరియా, మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో ఇక్కడ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఏ బెడ్రూమ్ కా బెడ్రూమ్ సపరేట్గా అన్నమాట. సో అది సో సేమ్ అండి. డైమెన్షన్ మళ్ళీ ఒకసారి లొకేషన్ చూసుకుంటే 40x45 ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ వనస్థలిపురం లొకాలిటీలో ఉంటుంది. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి మనం చూసుకోవచ్చు. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ చేస్తాము. అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.